రాజమండ్రి సిద్ధాంత్ సభలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు సవాల్ విసిరారు ఎంపీ మార్గాని భరత్. వాలంటీర్ల జోలికి వస్తే ఊరుకునేది ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ సందర్భంగా సభా వేదికపై నుంచి చెప్పు చూపించి వార్నింగ్ ఇచ్చారు. ఆదిరెడ్డి అప్పారావు మహిళా వాలంటీర్ను బెదిరింపులకు గురి చేశారని తెలిపారు. ఎవరిని కుట్రలు చేసినా మళ్లీ గెలిచేది వైసీపీ సర్కారేనని స్పష్టం చేశారు. ఇవాళ నేను చెప్తా ఉన్నా, నా వాలంటీర్ అక్క చెల్లెమ్మల్ని అన్నదమ్ముల్ని నేను నా సొంత తోబుట్టువుల్లా చూసుకుంటానని ఇవాళ ఈ వేదిక నుంచి మాట ఇస్తా ఉన్నా. ఏంటన్నా కార్యకర్తలను ఆపలేవా? ఇక్కడ ఎవరైనా గాజులు కడుక్కొని కూర్చున్నారు అనుకున్నావా ఏంటి? ఇవాళ నేను ఒక్కటే మాట ఇస్తా ఉన్నా, ఇవాళ నా వాలంటీర్లు గాని నా రాజమండ్రి ప్రజలను గాని ఈ బ్లేడ్ బ్యాచ్ల్ని రౌడీ మూకల్ని పెంచి పోషించేవాడు నువ్వు కాదా అని వాళ్ళు అడుగుతా ఉన్నాను. నువ్వు నీ కొడుకు కాదా అని అడుగుతా ఉన్నాను. రైట్. రాజమండ్రిలో జరిగిన సిద్ధాంత్ సభలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు సవాలు విసిరారు ఎంపీ మార్గాని భరత్. చెప్పు చూపించి కూడా గట్టి వార్నింగ్ అయితే ఇచ్చారు. వాలంటీర్ల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదంటూ కూడా హాట్ కామెంట్స్ చేశారు. ఓవరాల్ గా డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి ప్రసాద్. గాయత్రి, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఆ క్రమంలో ఇవాళ సిద్ధం సభను సుబ్రహ్మణ్య మైదానంలో, రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చాలా పెద్ద నగరంలో పార్టీ వర్గాల్లో పెద్ద క్రేజ్ వచ్చిందని చెప్పొచ్చు జిల్లాలో. ఎందుకంటే కొడాలి నాని, అదేవిధంగా పేరు నానితో పాటు ముఖ్య నేతలంతా కూడా హాజరు కావడం జరిగింది. అయితే ఈ వీరిద్దరు అంటే పేరు నాని, కొడాలి నాని ప్రసంగానికి ముందు మార్గాని భరత్ మాట్లాడి ఏదైతే ఇప్పటికే ఆయనకు రాజకీయ ప్రత్యర్థిగా, టీడీపీ అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన ఆదిరెడ్డి వాసు తండ్రి ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు తీవ్ర వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దానికి ముందే ఇటీవలే కొద్ది రోజుల క్రితమే ఏదైతే ఆదిరెడ్డి అప్పారావు ప్రస్తుతం ఆయన గెలుపు కోసం, టీడీపీ గెలుపు, ఆయన కుమారుడు గెలుపు కోసం ప్రతివ్యూహాల్లో ఉన్నారు. ఈ క్రమంలో ఒక వాలంటీర్ కు ఫోన్ చేసి ఏదైతే మీరు వైసీపీకి ఓట్లేసేందుకు కూడా బెదిరిస్తున్నారు కాబట్టి నేను ఊరుకోనని చెప్పి కూడా ఆదిరెడ్డి అప్పారావు ఏదైతే వాలంటీర్ ను బెదిరించారో దానికి సంబంధించిన ఆడియో కూడా వినిపించడం జరిగింది. ఫోన్ రికార్డింగ్ ను కూడా సభలో ప్లే చేశారు. ఆ క్రమంలోనే మాట్లాడుతూ భరత్ ఇలా ఏదైతే ఈ రకంగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే వాలంటీర్లు జోలికి వస్తే తను ఊరుకునేది లేదు. ఎందుకంటే తన చెల్లెళ్ళు, తమ్ముళ్ళు లాంటి వాలంటీర్ల జోలికి వస్తే ఊరుకునేది లేదని చెప్పి కూడా మార్గాని భరత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇది చూస్తే కనుక ఇది ఇప్పటికే అటు ఒకవైపు టీడీపీ గత ఎన్నికల్లో చూస్తే కనుక ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ హవా ఉన్నప్పటికీ కూడా రాజమండ్రిలో మాత్రం టీడీపీ 30,000 పైగా మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఇది ఆదిరెడ్డి కుటుంబం, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడలు ఆదిరెడ్డి భవని గెలుపొందారు. అదేవిధంగా ప్రస్తుతం ఆదిరెడ్డి అప్పారావు కుమారుడు ఆదిరెడ్డి వాసు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు కూడా యువనేతలు ఇద్దరు కూడా చాలా హోరీగా తలపడుతున్నారు. ఇద్దరు మధ్య కూడా పచ్చగట్టు వేస్తే బొక్కుమనేలాగా పరిస్థితులు మారుతున్నాయి. ఆ క్రమంలోనే ఇవాళ మార్గాని భరత్ చెప్పుతో చూపించి వార్నింగ్ ఇవ్వడం అనేది ఇక్కడ రాజమండ్రి రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. అయితే దీనికి కారణం చూస్తే మాత్రం వాలంటీర్ని బెదిరించిన సందర్భాన్ని బేస్ చేసుకుని మార్గాని భరత్ ఇలా చూపించి వార్నింగ్ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అది దీని పర్యవసానాలు ఎలా ఉంటాయనేది మాత్రం చూడాల్సింది. ప్రస్తుతానికైతే మాత్రం ఈ సభ భారీ ఎత్తున సుబ్రహ్మణ్య మైదానంలో సభను నిర్వహించడం జరిగింది. అదేవిధంగా భరత్ తర్వాత మాట్లాడిన పేరు నాని కావచ్చు, కొడాలి నాని కావచ్చు తమదైన మంచి మాటలతో, అదేవిధంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై విమర్శలతో కూడా ఇక్కడ ఆకట్టుకోవడం జరిగింది. మొత్తానికి చూస్తే కనుక ఇవాళ భరత్ సభలో చూపించడం అనేది చాలా కీలకమైన అంశంగా మారింది. గాయత్రి, రైట్. దీనిపైన ఆదిరెడ్డి ఏమైనా స్పందించారా? లేదు, ఇప్పటి వరకు కూడా అంటే ఇప్పుడే సభ ముగిసింది కాబట్టి ఖచ్చితంగా దీనికి కౌంటర్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఆదిరెడ్డి అప్పారావు కుమారుడు ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ఆదిరెడ్డి వాసు ప్రస్తుతం భరత్ను ఢీకొంటున్నారు. ఈ క్రమంలో ఆదిరెడ్డి వాసు కూడా చాలా ఏదైతే స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తూ ఉంటారు. గతంలో కూడా ఇద్దరి మధ్యన కూడా మాటలు జరుగుతాయి. వాస్తవానికి ప్రతిరోజు కూడా ఇటీవల కొద్ది రోజుల నుంచి కూడా ఎన్నికల వేడి ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ఒక రోజు ఎంపీ భరత్ అనుచరులు, మరొక రోజు ఆదిరెడ్డి వాసు అనుచరులు ఇద్దరు కూడా ప్రెస్ మీట్లతో కూడా హోరాహోరీగా ఏదైతే మాటలు విసురుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలో భరత్ ఏకంగా ఇవాళ
చూపించిన పరిస్థితుల నేపథ్యంలో దీనికి ఎలాగా ముందుకు వెళ్తారని చూడాల్సి ఉంది. అంటే రాజకీయంగా దీన్ని వ్యూహాత్మకంగా మలుచుకుంటారా లేదంటే గట్టి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తారన్నది కౌంటర్ ఇస్తారన్నది చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ సభ ముగిసిన తర్వాత ఇంకా టీడీపీ వైపు నుంచి ఇంకా స్పందన రాలేదు. గాయత్రి. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.